హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. 8 సెట్లకు తేదీలు ఖరారు. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు పరీక్షల నిర్వహణ. ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్ ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కు ఎగ్జామ్. ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. పలు ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు బుధవారం ఎంట్రన్స్ టెస్టుల తేదీలను రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీ-హెచ్ఈ) విడుదల చేసింది. ఏప్రిల్ 29 నుంచి ప్రారంభమై జూన్ 19 వరకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఏటా మే నెల నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్లోనే మొదలు కానున్నాయి. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ రిలీజ్ చేశారు. పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహిస్తామని ప్రకటించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, పీఈ సెట్ మాత్రమే ఫిజికల్ స్కిల్ టెస్టులు పెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈఏపీ ఎంసెట్ సెట్ ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. నీట్ యూజీసీ ఎగ్జామ్ మే 6 నుంచి 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కు ముందుగా ఎగ్జామ్స్ పెడుతున్నారు. నీట్ ప్రిపేర్ అయ్యే బైపీసీ విద్యార్థులు వారం రోజుల టైం ఉండేలా కౌన్సిల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎఫ్సెట్ 6 రోజులు, పీజీఈసెట్ 4 రోజులు, ఐసెట్ 2 రోజులు, ఈసెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీఎల్సెట్ ఎగ్జామ్స్ ఒక్కో రోజు నిర్వహించనున్నారు. పీఈ సెట్ ఎగ్జామ్ 4 రోజుల పాటు ఫిజికల్ టెస్టులు చేయనున్నారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లో డీటెయిల్ షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ షెడ్యూల్. సెట్ నిర్వహించే యూనివర్సిటీ నిర్వహణ తేదీ. ఈఏపీ ఎంసెట్ సెట్ జేఎన్టీయూ ఏప్రిల్ 29, 30 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్. టీజీఈసెట్ ఉస్మానియా మే 12, టీజీఎడ్సెట్ కాకతీయ జూన్ 1, లాసెట్ పీజీఎల్సెట్ ఉస్మానియా జూన్ 6, టీఎస్ఐసెట్ ఎంజీయూ జూన్ 8, 9 తేదీలలో. పీఈసెట్ పాలమూరు జూన్ 11 నుంచి 14 వరకు ఫిజికల్ టెస్టులు. పీజీఈసెట్ జేఎన్టీయూ జూన్ 16 నుంచి 19 వరకు. ఇతర రాష్ట్రాలలో ఎంబీబీఎస్ చేసిన అర్హులే. పీజీ అడ్మిషన్లకు సుప్రీం లైన్ క్లియర్. తెలంగాణ ఇన్ సర్వీస్ వైద్యులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాలలో ఎంబీబీఎస్ చేసిన పీజీ అడ్మిషన్లను పొందేందుకు అర్హులంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో ప్రస్తుతం ఇంటర్మీడియట్ వరకు తెలంగాణలో చదివి ఎంబీబీఎస్ కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలలో చదువుకున్న వారు పీజీ అడ్మిషన్లలో అర్హత సాధించనున్నారు. అయితే ఎంబీబీఎస్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని హాస్పిటల్స్లో సర్వీస్ చేస్తున్న వారికే ఈ వెసులుబాటు ఉన్నది. పీజీ అడ్మిషన్లలో లోకల్ క్రైటీరియాను జీవో 148 ద్వారా కన్సిడర్ చేస్తామని యూనివర్సిటీ తన నోటిఫికేషన్లలో పేర్కొన్నది. అంటే ఎంబీబీఎస్ కోర్సు తప్పనిసరిగా తెలంగాణలోనే చేసి ఉండాలనేది ఆ జీవో స్పష్టంగా చెప్తున్నది. దీని వలన తెలంగాణలో పుట్టి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివి ఎంబీబీఎస్కు ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లిన మెడికోలు ఈ రూల్ ప్రకారం నాన్ లోకల్గా మారుతున్నారు. దీంతో ఇన్ సర్వీస్ వైద్యుల తరపున అడ్వకేట్ శ్రీరామ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. వాదనల తర్వాత ఇన్ సర్వీస్ డాక్టర్లకు పీజీ అడ్మిషన్లలో ఛాన్స్ ఇవ్వాలంటూ కోర్టు తెలిపింది.